హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎనోష్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు ములక్కాయ కోడిగుడ్డు టమాటా కర్రీ వండానండి. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు వేసుకొని 3 పెద్ద ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. 4 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలు పింకిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. 4 టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటా అనేది బాగా మగ్గాలండి. టమాటా మగ్గాలంటే చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ల వరకు రాళ్ళు ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుందండి. టమాటా మగ్గిన తర్వాత మనం ముందుగా తోలు వెలిచి పెట్టుకున్న ములక్కాయలను కూడా ఇందులో వేసుకొని ఆయిల్ అంతా బాగా ములక్కాయలకు పట్టేంత వరకు వేపుకోవాలండి. తర్వాత 4 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. నేను ఇందుకోసం ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకున్నానండి. ఆ చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసుకొని ముందుగా ఒలిచి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ములక్కాయ కోడిగుడ్డు కర్రీ చాలా బాగుంటుందండి. మీరు ఈ కర్రీని అంతా సిమ్లోనే చేసుకోవాలండి. ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్